ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశం జరుగుతుంది. సో, ఈ సమావేశంతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఏదైనా నాంది ప్రస్థానం మొదలవుతుందా అనేటువంటి ఉద్దేశం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎందుకు కాపు సామాజిక వర్గం వెంటబడతారంటే ఓట్ షేర్ 30% ఓట్ షేర్ ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ఎంత వీలైతే అంత ఆ ఓట్లన్నీ ఒడిసి పడితే అప్పుడు వీళ్ళందరూ తేలిగ్గా అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ నేతలు, నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి ఎప్పుడూ కీలక పాత్రే. కారణం, రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం కలిగి ఉంది కాబట్టి ఆ వర్గం మద్దతు ఏ రాజకీయ పార్టీకి లభిస్తే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాపు నేతల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటే రాజకీయ వర్గాల్లో అతిపెద్ద ఆసక్తిని రేకెత్తిస్తుంది. మనం చూసాం, 2024 ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వివిధ సామాజిక వర్గాలతో ప్రతొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ నేపథ్యంలో కాపు నేతల భేటీకి కూడా మరొక ప్రాధాన్యత అంశాన్ని ఇచ్చాడు. అసలు ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వర్గాల సమావేశం ప్రకారం ఈ సమావేశంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ కీలక నేతలు, నాయకులు వీళ్ళందరూ పాల్గొనబోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం చేసి కాపు వర్గంలో పార్టీ ప్రభావాన్ని పెంచే అంశాలని చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా తీసుకుంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కాపు ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో, వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా భవిష్యత్తు రాజకీయాల వ్యూహాలపై చర్చే విధంగా ఈ నేతలు వారి వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీ కాపు ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో కూటమి విజయంలో జనసేన పార్టీ ప్రభావం, కాపు ఓటర్ల ఏకీకరణ ముఖ్య కారణంగా వైసీపీ పార్టీ భావించింది. సో, ఈ పరిస్థితుల్లో తిరిగి కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ తన వైపు ఆకర్షించడానికి ప్రత్యేక పార్టీ కార్యాచరణను సిద్ధం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక పేర్ని నాని, ఒక అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ కాపు రాజకీయాన్ని పండించేస్తున్నారు. ఏ సంఘటన జరిగినా దానికి కాపు కులం బ్రాండ్ వేసేసి, నిజంగా ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు, మంచి పోర్ట్ఫోలియోస్ వాలర్స్ వస్తే వీళ్ళిద్దరిని ఫస్ట్ టైంలోనే మంత్రివర్గంలోకి తీసుకొని మంచి మంచి మంత్రి శాఖలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళంత కష్టపడుతున్నారు. సో, కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకులు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించడం, స్థానిక స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సో ఈ అంశాలన్నీ కూడా కీలకంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ద్వారా క్యాడర్ను, లీడర్స్ను మళ్ళీ రియాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గ్రామ స్థాయిలో పార్టీకున్న కార్యకర్తలను పెంచుకోవటం, అదేవిధంగా బలం పుంజుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ వాదనని కూటమిపై బలంగా వినిపించే విధంగా తయారు చేస్తుంది. సో, నేటి సమావేశం ద్వారా వైసీపీ పార్టీ ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇవ్వాలన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైసీపీ పార్టీ అని, భవిష్యత్ రాజకీయాల్లో వారి పాత్ర మరింత కీలకంగా ఉండబోతుందని వైసీపీ పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల వివిధ సామాజిక వర్గాలతో జరిగినటువంటి
వివిధ కార్యక్రమాలు, చిన్న సమావేశాల తర్వాత సంస్థాగతంగా బలపడటానికి, మరీ ముఖ్యంగా కేడర్లో నూతన ఉత్సాహాన్ని కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి అనునాయులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది మేధావులతో కూడిన వేదికే ఈ కాపు వేదిక. సో దీనివల్ల భవిష్యత్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, తక్షణ రాజకీయం ప్రభావం కంటే కూడా దీర్ఘకాలిక వ్యూహం. కూటమి మీద కాపుల్ని రెచ్చగొట్టడం, కూటమి కాపు ఓటు బ్యాంకును కూలదోయడం, పవన్ కళ్యాణ్కి కాపు ఓట్లు పడకుండా ఉండటం, ఇదే మెయిన్ మోటో. ఏ పార్టీ చేసినా అదే. సో ఇదే అంశాలు ప్రాధాన్యతగా కలిగి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2029 ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, కొత్త నాయకత్వం, పార్టీ బలం, నిర్మాణం, పార్టీ విస్తరణ. సో ఈ అంశాలన్నింటిలో కూడా కీలకంగా ఈ సమావేశం మారే అవకాశం ఉంది. అందుకే ఈ కుంపటి ఉభయ గోదావరి జిల్లాల్లో పెట్టారు. కాపు సామాజిక వర్గం మద్దతు కోసం ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు నానా తెప్పలు పడుతున్నాయి. సో ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి సామాజిక సమీకరణాలకు పర్ఫెక్ట్ వేదికగా చర్చలేచింది. సో నేటి వైఎస్ఆర్సీపీ సమావేశం, మరీ ముఖ్యంగా కాపు నేతల సమావేశం, ఒక సామాజిక వర్గ సమావేశం మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయ ప్రతివ్యూహాలకు, పార్టీ నిర్మాణానికి, కాపు ఓటు బ్యాంకు స్థిరీకరణకు, వారి ప్రభావానికి, సామాజిక పరిస్థితులకు, వారి ఓట్లను పెంచుకునే విధంగా, పార్టీని బతికించుకునే విధంగా చేసేటువంటి ప్రయత్నానికి సంబంధించి ఇది ఒక ప్రారంభ వేదిక, ఒక కర్టన్ రైజర్గా దీన్ని భావిస్తున్నారు. సో ఇదే ఊపుతో కాపు నేతలంతా కలిసి బలంగా కూటమిని ఢీకొట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ కాపు కుల సమీకరణలు తీసుకొస్తున్నారేమో తెలియదు. సో ఏది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో ఈ సమావేశం రాజకీయ పరిణామాలకు, సంచలనాలకు వేదిక అయితే కాబోతుంది అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు అనేటువంటి మాట నిజం. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కాపు కూటమి ద్వారా వైసీపీ పార్టీ నిజంగానే బలపడుతుందా, కాపులకి ఏదో అన్యాయం జరుగుతుంది అని ఇప్పుడు ఒక వర్గం నాయకులు ముందుకొచ్చి పార్టీ పేరుతో కాపుల్ని సమీకరిస్తానంటే కాపులంతా వాళ్ళ వెనక పొలోమంటూ వెళ్ళిపోతారా? అది నిజమేనా కాదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.